నాకే నాకా నాకే నాకా నువ్వు నాకే నాకా మధుమిత 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 హర హర రావాలా రావాలా సెట్ ముందు నాకు తీరా ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. నేను లక్ష్మీపేట గ్రామంలో మనం రావడం జరిగింది. అయితే సాంప్రదాయ ప్రకారంగా పొలం నుంచి జరుపుకునేటువంటి యొక్క పండగ కుర్రకొత్త పండగ. ఈ యొక్క పండగ యొక్క విశేషాలని మనం గ్రామ సర్పంచ్ ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక ఎత్తైనటువంటి ప్రదేశం పైన మనం రావడం జరిగింది. ఈ యొక్క ప్రదేశం పేరేంటి, ఈ యొక్క ప్రదేశం యొక్క విశేషాలని మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పండగ యొక్క విశేషాలు ఏంటి సార్? సో ఇప్పుడు మనం చాలా లక్ష్మీపేట నుంచి మనం ఇక్కడికి నడుచుకుంటూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క పండుగ
ముందుగా కొర్రకొత్త పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం లక్ష్మీపేట పంచాయతీ ఇలుములు బల్లప్రై గ్రామంలో ఆనుకుని ఉన్న మా సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ భీముడి చెరువు అనే నామకరణం చేశాం. ఇక్కడ అన్నా చెల్లెల చెరువు అని ఉన్నాయి. కూడా మేము కొర్రకొత్త పండుగ అనేది ఇక్కడ జరుపుకుంటాం. చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నటువంటి ప్రజలైతేనేమి అందరూ కూడా ఇక్కడ సరదాగా పండుగనే జరుపుకుంటాం. అయితే ఇక్కడ సినీ ఇండస్ట్రీస్ కోసం చాలా గతం నుంచి వచ్చారు. అయితే రోడ్ సదుపాయం లేక మరి ఇక్కడ తిరగడం జరిగింది. అదే మా కోరిక మేరకు మా పంచాయతీ గ్రామ పంచాయతీ ప్రజల తరఫున డైరెక్టర్ గారు ఆయన కూడా మరి ప్రాంతాన్ని పరిశీలించారు. ముందుకు వస్తారనేది ఈరోజు ఇంత ఎత్తైన కొండని కూడా లెక్క చేయకుండా కూడా మరి ప్రదేశాన్ని వచ్చి పరిశీలిస్తున్నారు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మీరు చూసారు కానీ ఇతర అధికారులు పరిశీలించడం జరిగింది. దీన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని మా గ్రామ పంచాయతీ తరఫున ప్రజల తరఫున మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ ప్రత్యేకంగా మీరు చూస్తున్నారు ఎంత విశాలమైన ప్రదేశం, సుమారుగా 30-40 ఎకరాలు ఉన్నాయి. అక్కడ నిత్యం చెరువు అనేది ఎప్పుడు వాటర్తో నిండి ఉంటుంది. దాన్ని మీరు మరి అభివృద్ధి టూరిజం చర్యలు తీసుకొని కానీ ఇక్కడ డెవలప్ చేసినటువంటి గ్రామ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు టూరిజం డైరెక్టర్ గారు కిల్లు రమేష్ నాయుడు గారు ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. ఏదైతే సాంప్రదాయ ప్రకారంగా కొర్రకొత్త పండుగ జరుపుకుంటారో సో భీముని చెరువుని ఈ యొక్క ప్రదేశాన్ని పిలుస్తారు. ఈ ప్రదేశానికి మన టూరిజం డైరెక్టర్ గారు రమేష్ నాయుడు గారు రావడం జరిగింది. సార్ నమస్తే సార్. కొర్రకొత్త పండుగ సందర్భంగా భీముని చెరువుకి మీరు రావడం జరిగింది. సో ఈ వాతావరణం ఎలా అందరికీ నమస్కారం. నా పేరు జిల్లా వెంకట రమేష్ నాయుడు, ఏపీ టూరిజం డైరెక్టర్ని. ఈరోజు మన స్థానిక సర్పంచ్ గారు అలాగే అశోక్ గారు మా ప్రాంతాన్ని ఒకసారి సందర్శించండి. అలాగే మనకి వాళ్ళ లాంటివి కల్పించారు.
మనం వచ్చిన సరదా చేయడానికి ఫోటో తీసుకోవడం తప్ప కెమెరా ఎందుకు ఊరికే ఏంటి కానీ ఇది లక్షలు తీసుకొని ఫోన్లు అంతా అది దా సెట్ ఇది దా చూసి వాళ్ళు వస్తారు కదా అది ముట్టు ఇది బా ఇసు బాయ్ ముడతా బాయ్ అది బా సెట్ బా ముడతా బా ఇసు బా నీ వా ముడతా బా ఇది బా ఈ కవర్ వా ముడు బా అమ్మో అయిపోయింది నా పోతాను జామ్ హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి మా కొరకొండ వచ్చే చెరువు అనమాట. చాలా పెద్దది. చూడండి బోలే బోలే కుంటాని అయ్య కాడ బుంటాని అమ్మ కాడ తింటాని ఒళ్ళోకొచ్చి ఎక్కడ నుంచి వచ్చావే సిలగా గిలగా మొలగా పలగా రాయలేని మారిపోయేనే లిమిట్ ని టచ్ చేసిన పిల్ల అన్లిమిటెడ్ గా వచ్చేసిందే లవ్ ప్రేమ కోపం మోసం నీ అమ్మ అక్క తల్లి చెల్లి బోలే బోలే కుంటాని అయ్య కాడ బుంటాని అమ్మ కాడ తింటాని ఒళ్ళోకొచ్చి పంట
కాట ఉంటాన్ని Low battery. Please charge.